ఇప్పుడు సొరకాయ చట్నీ పల్లీలు వేసినాం, పచ్చిమిర్చి వేసినాం. పచ్చిమిర్చి ఆయిల్లో రోస్ట్ అవుతున్నాయి. తర్వాత ధనియాలు వేసినాం. ధనియాలు వేసిన తర్వాత ఇప్పుడు సొరకాయలన్నా రెడీగా పెట్టుకున్నాం, సొరకాయ ముక్కలు. అయితే ఇప్పుడు పల్లీలు, ధనియాలు, పచ్చిమిర్చి రోస్ట్ అవుతున్నాయి. బాగున్నాయి అన్న, ఆకులు మంచి కట్ చేసింది. సొరకాయలు ఫుల్ వీడియో చూపిస్తా, ఫుల్ వీడియో. మీరు కూడా ఇంట్లో అట్లా వేసుకోవచ్చు. సొరకాయ పచ్చడి ఇవాళ కేశవ క్లబ్లో రిటైర్మెంట్ ఫంక్షన్ అన్న. ఇది రిటైర్మెంట్ ఫంక్షన్. ఇది కేశవ క్లబ్లో రిటైర్మెంట్ ఫంక్షన్లో నెలకు ఒకసారి ఉంటుంది రిటైర్మెంట్ ఫంక్షన్. అయితే ప్రతి నెల 31st ఉంటుంది. అయితే 31st ఫంక్షన్ ఉండటం వల్ల ఇలా 1st తారీఖు పెట్టుకోవడం జరిగింది. అన్న ఇప్పుడు సాల్ట్ వేసిండు. అన్న సత్తిగాడి పోయి బాగుంటుంది అన్న. సత్తి నేను మాట్లాడరా సత్తి, నీ వాయిస్ బాగుంటుంది. ఇట్లా ఆయిల్లోనే రోస్ట్ చేసుకోవాలి. అన్న కుమార్ అన్న టమాటాలు కూడా అంట చట్నీకి. అయితే ఇట్లా ఫుల్ రోస్ట్ అయ్యేదాకా రోస్ట్ చేసుకోవాలి. చట్నీ గురించి రంజిత్ అన్న టమాటాలు కోస్తాడు చట్నీకి. ఇవి మార్వాడి మెంతి, ఇట్లా మంచిగా రోస్ట్ అయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసినాం. టమాటాలు వేసాం. మంచి రోస్ట్ అయిన తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటాలో ఇట్లా మగ్గియాలి. ఇలా మొత్తం ఫుల్ వీడియో చూపిస్తాను. నేను చెప్తాను. కొత్తిమీర, పుదీనా వేసినాం. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. అట్లా ఉడికిన తర్వాత మెత్తగా ఉడికిన తర్వాత ఇక పైన ఆయిల్ వస్తుంది. ఆయిల్ కనిపిస్తుందా? ఆయిల్ వచ్చిన తర్వాత మెత్తగా ఉడికిన తర్వాత ఆయిల్ వస్తుంది. ఆయిల్ వచ్చిన తర్వాత బంద్ చేసుకోవాలి.
స్టవ్ బంద్ చేసుకోవాలి. స్టవ్ బంద్ చేసుకొని తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవటమే. ఇక అన్న ఉప్పు వేసినావా? ఓకే. అన్నీ ఉప్పు కూడా ఇప్పుడు మన తాలింపులోనే వేసుకోవాలి. ఇట్లా ఆయిల్ వస్తుంది, ఇట్లా ఆయిల్ వచ్చిన తర్వాత బంద్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవటమే. మిక్సీ పట్టేటప్పుడు ఎల్లిపాయ జీలకర్ర వేసుకోవాలి. ఓకే. మా గురించే ఓన్లీ మా స్టాఫ్కు మా స్టాఫ్ గురించే రవణ చికెన్ వేస్తాడు మధ్యాహ్నానికి. ఎందుకంటే చాలా రోజులు పని గ్యాప్ వచ్చిందిగా. జీలకర్ర వేస్తాడు అన్న. తర్వాత పట్టుకున్నప్పుడు ఎల్లిపాయ వేసుకుంటే ఇక అయిపోతుంది. ఇక చట్నీ రెడీ.